ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి ముందు కాసు బ్రహ్మానందరెడ్డి గెలిచిన నియోజకవర్గం నర్సరావుపేట. పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్ 7 సార్లు, తెలుగుదేశం 5 సార్లు ఈ స్థానాన్ని గెలుచుకున్నాయి. ఇక్కడ కాపు, ఎస్సీ సామాజిక వర్గాలు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నా ఇప్పటి వరకు 8 సార్లు కమ్మ, 7 సార్లు రెడ్డి ఎమ్మెల్యేలే గెలిచారు. 20 ఏళ్లుగా తెలుగుదేశం గెలవని ఈ స్థానంలో గత 2 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. పూర్వ వైభవం కోసం, టీడీపీ హ్యాట్రిక్ విజయం కోసం వైసీపీ పోటీ పడుతున్న నర్సరావుపేట నియోజకవర్గం తీరుతెన్నుల మీద 99 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో భాగంగా ఉండి ఇటీవల కొత్త జిల్లాగా ఏర్పడిన పల్నాడు జిల్లాకు నర్సరావుపేట రాజధాని. నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలో భాగమైన నర్సరావుపేట శాసనసభ నియోజకవర్గంలో నర్సరావుపేట, రొంపిచెర్ల మండలాలున్నాయి. ఎన్నికల సంఘం ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం గత ఎన్నికల కంటే ఇక్కడ ఓటర్ల సంఖ్య కొద్దిగా పెరిగింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,29,000కు పైగా ఓటర్లుండగా పురుషుల కంటే మహిళలే 4,500 మంది ఎక్కువగా ఉన్నారు. నర్సరావుపేట నియోజకవర్గానికి చాలా రాజకీయ ప్రాధాన్యం ఉంది. 1967లో ఇక్కడి నుంచి గెలిచిన తరువాతనే కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో పార్టీ నుంచి ఇందిరాగాంధీని సస్పెండ్ చేసిన సాహసి ఆయన. ఆ తరువాత రెడ్డి కాంగ్రెస్ గా తన ఆధ్వర్యంలోని కాంగ్రెస్ కు పేరు పడింది. ఇదే నర్సరావుపేట నియోజకవర్గంలో 1983 మొదలుకుని వరుసగా 5 సార్లు గెలిచి హోంమంత్రి పదవి కూడా చేపట్టారు డాక్టర్ కోడెల శివప్రసాదరావు. కాసు బ్రహ్మానందరెడ్డి సోదరుని కొడుకు కాసు వెంకటకృష్ణారెడ్డి 1978 ఒకసారి, ఆ తర్వాత 2004, 2009లోనూ గెలిచారు. 2 సార్లు మంత్రి కూడా అయ్యారు. గడిచిన 2 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. నర్సరావుపేట ఎమ్మెల్యేగా 1978లోనే మొదటిసారిగా గెలిచిన కాసు వెంకటకృష్ణారెడ్డికి అప్పట్లోనే మంత్రి పదవి దక్కింది. ఆ తరువాత కాలంలో నర్సరావుపేట ఎంపీగా 2 సార్లు గెలిచారు. మళ్లీ 1999లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2004 ఎన్నికల్లోనూ 2009 ఎన్నికల్లోనూ వరుసగా కోడెల శివప్రసాద్ను ఓడించారు. 5 వరుస విజయాలు నమోదు చేసుకున్న కోడెలను మట్టి కరిపించడమే కాదు, 2014లో ఆయన తన నియోజకవర్గాన్ని సత్తెనపల్లికి మార్చుకునేటట్టు చేయగలిగారు. 2009లో దాదాపు 6,000 మెజార్టీతో విజయం సాధించిన కృష్ణారెడ్డి ఆ తరువాత పోటీ చేయలేదు. 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన ప్రత్యర్థైన బీజేపీ అభ్యర్థి నల్లబోతు వెంకట్రావు మీద దాదాపు 16,500 మెజార్టీ సాధించారు. తగినంత బలం లేకపోవడంతో టీడీపీ ఈ స్థానాన్ని అప్పటి పొత్తు భాగస్వామి బీజేపీకి కేటాయించింది. 2019కు వచ్చేసరికి వైసీపీ అభ్యర్థిగా మళ్లీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బరిలో దిగారు. తెలుగుదేశం ఈసారి తన అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబును రంగంలోకి దించింది. ఇంకోవైపు జనసేన కూడా పోటీపడి 5% ఓట్లకు పరిమితమైంది. మొత్తానికి ముక్కోన పోటీలో వైసీపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి 32,000కు పైగా ఆధిక్యంతో రెండోసారి గెలిచారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం సిట్టింగ్ ఎమ్మెల్యే కలిసి వచ్చే అంశమైంది. ప్రభుత్వ కార్యక్రమాల వలన వచ్చే ప్రజాదరణ ఫలితం కొంతమేర ఆయన ఖాతాలో పడింది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రతిష్ట కొంత పెరిగింది. అయితే 2వ విడత ఎన్నికలయ్యాక ఆయన కొంతమేరకు పార్టీ కేడర్ అసమ్మతిని, ప్రజల అసంతృప్తిని ఎదుర్కోక తప్పలేదు. మొత్తంగా ఆయన పట్ల, వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజల అభిప్రాయాన్ని విశ్లేషిస్తూ బలాబలాలను బేరీజు వేస్తే ఎస్సీ, ఎస్టీ ఓట్లు పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు కనబడుతున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారుల అండ ఎలాగూ ఉండనే ఉంది. పేదల సమస్యలు పరిష్కారమవుతున్నాయన్న భావన నెలకొంది. స్థానిక నాయకులు ఇంటింటికి తిరుగుతూ వైసీపీ పాలన పట్ల సదాభిప్రాయం ఏర్పడేలా పనిచేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే పట్ల, ప్రభుత్వం పట్ల కొన్ని ప్రతికూల అంశాలు లేకపోలేదు. ముఖ్యంగా కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. ద్వితీయ శ్రేణి నాయకులకు ఆదాయ మార్గాలు చూపకపోవడం కూడా వాళ్లలో అసంతృప్తి నింపింది. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయకపోవడం, కొన్ని చోట్ల పార్టీ వాళ్లకే పథకాలు అందుతున్నాయన్న విమర్శలు సమస్యగా మారాయి.
తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం. అందుకే ఆ పార్టీ ఇక్కడ బలాబలాలను లెక్క వేసుకుంటూ ఎప్పటికప్పుడు తప్పులు దిద్దుకుంటే తప్ప గెలవటం సాధ్యం కాదు. 2 సార్లు కూడెల వరుసగా ఓడిపోవటం, ఆ తరువాత బీజేపీకి కేటాయించడం, గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో ఓడిపోవడం దీనికి ప్రధాన కారణం. ఆ విధంగా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ వరుస పరాజయాలతో 20 ఏళ్లుగా కునారెల్లుతోంది. ఇప్పుడిప్పుడే పార్టీ కేడర్ విజయం కోసం సమాయత్తమవుతున్నట్టు కనబడుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన డాక్టర్ అరవింద్ బాబుకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఆయన అధిష్టానం చెప్పిన కార్యక్రమాలన్నీ చేస్తూనే ఉన్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేయడం దాకా ఎక్కడా తన లోపం లేకుండా చూసుకుంటున్నారు. ప్రజా సమస్యల మీద కలెక్టర్కు ఫిర్యాదులిచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కానీ బీసీ నాయకుడు కావడంతో పార్టీలోని ఇతర కులాల నాయకులు అంతగా సహకరించడం లేదని స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఇక్కడ ఒక మోస్తరుగా ఉన్న జనసేన బలం ఈ ఎన్నికల్లో తెలుగుదేశానికి కొంతమేరకు ఉపయోగపడొచ్చు. వేసవిలో నీటి సమస్య తీర్చకపోతే అధికార పార్టీకి తీవ్ర నష్టం తప్పదు. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే ఎన్నికల మీద ఆ ప్రభావం కనబడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. గ్రామస్థాయిలో గ్రూపులు కూడా ప్రతికూల ప్రభావం చూపి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఓటమికి దారితీయవచ్చు. ఇప్పటికే గోపిరెడ్డి వద్దు, జగన్మోహన్ రెడ్డి ముద్దు అంటూ నినాదాలతో ఆయన వ్యతిరేక వర్గం నిరసన ప్రదర్శనలు జరుపుతోంది. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న అరవింద్ బాబు చురుగ్గా ఉన్నప్పటికీ ఆయనకు పార్టీ కార్యకర్తల నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందటం లేదు. ప్రజా సమస్యల మీద స్పందించడంలో చొరవ చూపుతున్నప్పటికీ 20 ఏళ్లుగా టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలిచి ఉండకపోవడంతో సానుకూల స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఏ మేరకు సొమ్ము చేసుకుంటారనే దాన్ని బట్టి మాత్రమే తెలుగుదేశానికి విజయావకాశాలు ఉంటాయి.